అమ్మ వసంత పంచమి రోజు ఏ దేవతలను పూజించాలంటారు? మనం ఏ పూజ ప్రారంభించినా ప్రారంభంలో మహాగణపతిని పూజించాలి. అందులో విద్య ఇచ్చేటువంటి వాడు గణపతి కూడా. అదేవిధంగా సూర్యభగవానుడికి పూజ చేయాలిట. ఎందుకంటే ఇది మాఘమాసం సూర్యుడికి ప్రత్యేకమైనటువంటిది. స్థితికారకుడు విష్ణుమూర్తి కాబట్టి ఆయనకి పూజ చేయాలి. కాపాడేటువంటి వాడు ఈశ్వరుడు. మనకి దక్షిణామూర్తి స్వరూపంగా కూడా విద్యారూపంలో చెప్పుకుంటాం కాబట్టి ఈశ్వరుడికి చేయాలి. అమ్మవారికి సరస్వతీదేవికి ఇక్కడ ప్రత్యేకంగా పూజ చేయాలి. కలశస్థాపన చేసి ప్రత్యేకంగా సరస్వతీదేవికి పూజ చేయాలి. అంటే ఇది ప్రతి ఒక్కరూ చేసుకోవచ్చు అంటారా? ఆనవాయితీ ఉన్న వాళ్ళే చేయాలి, ప్రత్యేక విధానంగా చేయాలి అనేది ఏమన్నా ఉందంటారా? ఆనవాయితీ ఉండటం ఏమిటి? అందరికీ విద్య లేని వాళ్ళెవరు, అక్షరాభ్యాసం చేయనటువంటి వాళ్ళెవరు, విద్య అవసరం లేనటువంటి వాళ్ళెవరు? అంటే ప్రత్యేకంగా కలశస్థాపన చేసి పూజ చేసేటువంటి ఆనవాయితీ ఉండకపోవచ్చు. కానీ పుస్తకాలు ఉంటాయి ఇంట్లో. సరస్వతి పటమైనా ప్రతి ఇంట్లో ఫోటో అయినా ఉంటుంది కదా, ఆ ఫోటోకి చేయొచ్చు. లేదా ఇంట్లో వీలు కాలేదు దేవాలయానికి వెళ్ళి అమ్మవారికి పూజ చేయొచ్చు. సరస్వతి అక్షర లేనటువంటి వాళ్ళు ఎవరు? అక్షరాభ్యాసం లేనటువంటి వాళ్ళు, అక్షర జ్ఞానం లేనటువంటి వాళ్ళకి కూడా మాట అంటూ ఉంది కదా. స్వరం ఎవరి వల్ల వస్తోంది? వాక్కు మగవాళ్ళం కాకుండా ఉన్నామంటే వాగ్దేవి అనుగ్రహం ఉంటేనే మనం మాట్లాడతాం. వాగ్దేవి అనుగ్రహం ఉంటేనే మనం ఆలోచిస్తాం. వాగ్దేవి అనుగ్రహం ఉంటేనే మనకి జ్ఞాపక శక్తి ఉంటుంది. వాగ్దేవి అనుగ్రహం ఉంటేనే ఎదుటి వాళ్ళని మనం గుర్తించగలుగుతాం. ఇవన్నీ కూడా ఆవిడిచ్చినటువంటి శక్తులే కదా. కేవలం అక్షర రూపంలోనే కాదు, అక్షర జ్ఞానం లేనటువంటి వాళ్ళకి కూడా అనేక కళల్లో ప్రావీణ్యం ఉంటూ ఉంటుంది. డాన్స్ చేస్తూ ఉంటారు, పెయింటింగ్స్ వేస్తూ ఉంటారు, పాటలు పాడుతూ ఉంటారు. అక్షర జ్ఞానం లేనటువంటి కూడా ఇవి చేస్తుంటారు. మరి వాళ్ళందరికీ కూడా సరస్వతి అనుగ్రహమే కదా. అందుకని మాట్లాడగలిగినటువంటి ప్రతి వాళ్ళు, ఆలోచించగలిగినటువంటి ప్రతి వాళ్ళు, వస్తువు పరిజ్ఞానం కలిగినటువంటి ప్రతి వాళ్ళు కూడా సరస్వతీదేవిని పూజించాలి. అయితే వసంత పంచమి రోజు అమ్మవారికి సరస్వతీదేవికి ఏ నైవేద్యాలు సమర్పించాలంటారు? ఇక్కడ మనకి బ్రహ్మ వైవర్త పురాణంలో రాసింది. వేదోక్తంగా చెప్పినటువంటి కొన్ని విధానాలు ఉన్నాయట. వాటిని ఏ నైవేద్యాలు పెట్టాలని వేదాలలో చెప్పి ఉందిట. అదేమిటి అంటే అమ్మవారికి నూకలు లేనటువంటి బియ్యంతో అన్నం వండి నైవేద్యం పెట్టాలిట. క్షీరాన్నం చేసి నైవేద్యం పెట్టాలంటే పాలల్లో ఉడికించి పాయసంలాగా చేస్తాం కదా, అలా పాయసం నైవేద్యం పెట్టాలి. తెల్ల నువ్వులతో చేసినటువంటి లడ్డూలు ప్రసాదం చేయాలిట. ఆ తర్వాత వరి పేలాలు నైవేద్యం పెట్టాలి. ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, ఆవు వెన్న ఇవి నైవేద్యం పెట్టాలి. తర్వాత పంచపక్ష పరమాన్నాలని మనం మామూలుగా విధానంగా ఏదైనా పండగలు వస్తే చేసుకునేటువంటి వంటలు కూడా పెట్టవచ్చు. ఇక్కడ ప్రత్యేకంగా అమ్మవారికి పెట్టవలసినటువంటివి ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, ఆవు వెన్న, వరి పేలాలు, నువ్వుల ఉండలు, ఆ తర్వాత క్షీరాన్నము ప్రత్యేకంగా నైవేద్యం పెట్టాలి. అలాగే మరి సరస్వతీదేవిని ఏ పూలతో పూజించాలంటారు? ఆవిడికి తెల్లని పువ్వులు చాలా ఇష్టం. ఎందుకంటే సత్వగుణ సంపన్నురాలైనటువంటిది, ఎప్పుడూ చిరునవ్వులు చిందిస్తూ ఉంటుంది. అందుకని ఆవిడకి ఎప్పుడు కూడా తెల్లని పుష్పాలు, తెల్లని తామర పువ్వులు, మల్లెలు, జాజులు, సువాసన కలిగినటువంటి పువ్వులు, ముఖ్యంగా తెల్లని పువ్వులతో పూజించడం విశేషంగా చెప్తారు. అమ్మాయి ప్రతి గౌతమ్ అనే కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో హలో, నమస్కారం అండి. నమస్కారం మేడం. గౌతమ్ పేరు మీద రిజిస్టర్ చేసుకున్నారు. ఒకసారి బర్త్ డీటెయిల్స్ కన్ఫర్మ్ చేసుకుందాము. చెప్పండి. జూన్ 15, 2013 ఓకే. సాయంత్రం 5:10 నిజామాబాద్ కామారెడ్డిలో పుట్టాడు. అవును మేడం. ఓకే అండి, సమస్య ఏంటో చెప్పండి మేడంతో. నమస్తే మేడం. నమస్తే, చెప్పండి మేడం. ఇప్పుడు మేము మా కొడుకు పేరు మీద రిజిస్టర్ చేసుకున్నాము. మా గురించి తెలుసుకోవచ్చా? ఆయన గురించి అడగాలా మేడం? ఆయన గురించి అడగండి. ఓకే మేడం. ఆయన కొద్దిగా ఇప్పుడు చెప్పిన మాట వినట్లేదు మేడం. కొద్దిగా అల్లరి ఎక్కువ చేస్తుండు, ధూమ్ ధూమ్ చేస్తుండు. వయసు ఎంతండి? 2.5 అండి. మరి 2.5 సంవత్సరాల పిల్లలు అలా చేయరా? అదే మేడం, కొద్దిగా చెప్తే వినట్లేదు. కొంచెం చెప్తే వినటం లేదు. వినేంత పరిజ్ఞానం ఉందా అబ్బాయికి? లేదు మేడం. ఆయన చెప్పే మాట అర్థం చేసుకుని వినేంత పరిజ్ఞానం అబ్బాయికి ఉందా? పిల్లలు అలర్ట్ చేయకపోతే మీరు చేస్తారా, నేను చేస్తానా? ఇక్కడ మీరు పిల్లల గురించి అడిగినప్పుడు వినండి. ఫ్యూచర్ కాదు, పిల్లలకి బాలారిష్టాలు ఉన్నాయా, వాళ్ళకి అల్పాయుష్యు ఉందా, ఇంకేదైనా అరిష్టాలు ఉన్నాయా, ఏదైనా ప్రమాదాలు ఉన్నాయా, దోషాలు ఉన్నాయా అని అడగాలి. మాట వినటం లేదు, ఫ్యూచర్ ఏమిటి, ర్యాంకులు ఏమి వస్తాయని ఇంత పసిపిల్లల గురించి అడగకూడదు. ఎందుకంటే ముందు ఆరోగ్యంగా ఉండటం, మృత్యు దోషాలు లేకుండా ఉండటం చిన్నపిల్లలకి చాలా ముఖ్యం.